అక్రమ క్వారీలు, అదుపులేని లారీలు అనకాపల్లి ప్రజలకు సాగినట్టు చెబుతున్నా క్వారీలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రేయింబవళ్లు కంకర రాళ్లు తరలిస్తున్న లారీలు రోడ్లను ధ్వంసం చేయటమే కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మైనింగ్ అధికారులు ఒకవైపు, రవాణా శాఖ అధికారులు ఇంకోవైపు ముద్దు నిద్రలో మునిగి తేలుతున్నారు. లంచాల మత్తులో క్వారీల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. అర్థం కావడం లేదంటున్నారు ప్రజలు. అనకాపల్లిలో వందల్లో ఉన్న క్వారీలు, క్రషర్ల వలన వచ్చే కాలుష్యం వల్ల ఎన్నో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే కొన్ని క్వారీలు, క్రషర్లకు అనుమతులు రద్దు చేసినా యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా నడిపిస్తూ క్వారీ క్రషర్లు యజమానులు ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు. వీళ్లని ఆపే అధికారే కరువయ్యారు. గనుల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదంటున్నారు స్థానికులు. నిర్లక్ష్యంగా వెళుతున్న లారీల వలన రోడ్లు ధ్వంసం కావటం ఒకవైపు, ఆ రాళ్లు మీద పడే ప్రమాదం మరోవైపు ఇక్కడ ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్వారీ లారీల వల్ల రోడ్లు ధ్వంసం అవడం, ఆ ప్రజల ఆరోగ్యాల్లో దుమ్మి ధూళితో ఆరోగ్యం పాలవడం, శ్వాస తీసుకోకపోవడం చాలా ఇబ్బందిగా జరుగుతున్నాయి. ఒక లారీ వెనకతలు వెళ్ళాలంటే ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకొని, అరిచేతిలో పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. ఏ లారీ మంచి రాయ రోడ్డు మీద పడుతుందో, ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. నిన్న కాక మొన్న అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా ములంపాకు సంబంధించి ఒక క్వారీ లారీ ముందునే వెళ్తున్న వెహికల్ని ఢీకోవడంతో రోడ్ల మీద స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే అధికారులు పర్మిషన్ లేకుండా తిరుగుతున్నటువంటి లారీల మీద, అలాగే పర్మిషన్ లేకుండా తవ్వుతున్నటువంటి క్వారీల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఈ లారీలే కారణం కావడంతో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే లారీలు కూడా ప్రమాదకరంగా తయారయ్యాయి అంటున్నారు. దీని పూర్తిగా బాధ్యత అటు మైనింగ్ డిపార్ట్మెంటు, ఇటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మేము పూర్తిగా భావిస్తున్నాం. ఇటు రోడ్డు మీద వదలడానికి, పిల్లలను కూడా వదలడానికి భయభ్రాంతులు గురి కావాల్సి వస్తుంది. దీన్ని అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దానిపై తగు చర్య తీసుకొని దాన్ని నివారణకి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా దీని ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఈ మధ్యనే హెవీ లోడ్తో వెళ్తున్న క్వారీ లారీ ఒకటి అనకాపల్లి విజయరామరాజుపేట అండర్ పాస్ బ్రిడ్జిని ఢీకొట్టడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తతతో రైలును నిలిపివేసి ఉండకపోతే వెనుక వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ పెను ప్రమాదానికి దారి తీసేదని గుర్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో విపరీతమైన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ క్వారీ లారీల వల్ల చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఏదో అప్పటికప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా అధికారులు సమావేశాలు నిర్వహించి మీరు సరిగ్గా వెళ్ళకపోతే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి 1-2 లారీల మీద ఫైన్లు కట్టి వదిలేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు హెవీ లోడ్తో వస్తున్న లారీలకి అనకాపల్లిలో తిరగడానికి పర్మిషన్ ఉందా లేదా? అది హెవీ లోడ్తో వెళ్తున్నప్పుడు ఏ టైం నుంచి ఏ టైంలోకి వెళ్తుంది, జనం మధ్యన వెళ్తుంది. వెనకాల దానికి లారీకి కప్పవలసిన ఏమీ కప్పకుండా ఆ బండరాలు చాలాసార్లు రోడ్ల మీద పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది చిన్న చిన్న వాహనాల మీద దృష్టి సారించడం తప్ప పెను ప్రమాదాలకు కారణమవుతున్న భారీ వాహనాల మీద దృష్టి పెట్టడం లేదు. అక్రమ క్వారీ మైనింగ్ మీద, అదుపులేని వాహనాల మీద అధికారులు దృష్టి సారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.